ఇక్కడ అల్లూరి సీతారామరాజుకి నుంచి మన కాంప్లెక్స్ వెళ్ళే వైపు, మద్దెలపాలెం వెళ్ళే వైపు వెళ్తే మన ఆక్సిజన్ టవర్స్కి చర్చ్ పక్కకి ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ రోల్స్ అనేది చాలా ఫేమస్ అవుతున్నాయండి. ఒక అథెంటిక్ రోల్స్ అనేది తీసుకొచ్చడం జరిగింది వితౌట్ మైదా అండి ఇది రోల్ కూడా మీకు. అండ్ మీరు 1 అవర్ తర్వాత తిన్నా సరే ఎంతైతే మీకు ఇప్పుడు ప్రిపరేషన్ చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆ 1 అవర్ తర్వాత కూడా అంతే సాఫ్ట్గా చాలా హ్యాపీగా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది మీకు రోల్ ఎలా అంటే అండి మన హోమ్ మేడ్లో చేసుకున్న రోల్ అనమాట, బయట తీసుకుందే కాదు. హోమ్ మేడ్లో చేసిన రోల్ని ఫస్ట్ ఎగ్ బీట్ చేసి మనం తవా మీద వేసేసిన తర్వాత ఆ రోల్ని దానిపైన ప్లేస్ చేస్తాం. ఆ ప్లేస్ చేసి దాన్ని జస్ట్ 2 సైడ్స్ కొంచెం అంతా కాల్చిన తర్వాత మన బోర్డు మీద పెట్టుకొని దాని మీద మనం స్టఫింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ అందరూ ఏంటంటే మామూలుగా కర్రీ పెడతారండి, మనం ఏంటంటే ఈ క్యారమలైజ్డ్ ఆనియన్ అనేది స్టఫ్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయండి మీకు. మనం చికెన్ కానీ వెజ్ కానీ ఆనియన్తో మిక్స్ చేసి కర్రీ ప్రిపేర్ చేయకుండా క్యారమలైజ్డ్ ఆనియన్ సపరేట్గా చేసి దాన్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. దాంతో పాటుగా ఏదైతే చికెన్ ఉందో అది సపరేట్గా వస్తే ఏదైతే మనకి వెజిటబుల్స్ ఉన్నాయో దాంట్లో మనం క్యారెట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే మిక్స్ చేస్తున్నామో అవన్నీ కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా యమ్మీగా తింటున్నారు. సో దాన్ని మనం ఇక్కడ ఫోల్డ్ చేసి అండ్ ఎస్పెషల్లీ మేము ఇక్కడ మా నాయుడు ఫుడ్స్ వాళ్ళ ఒక సీక్రెట్ స్పైసెస్ వాడుతున్నామండి. ఎస్పెషల్లీ ఎవరు కూడా రోల్ మీదకి సాల్ట్ అదేమి వేయదు, ఎందుకంటే మైల్డ్గా ఉంటుందని చెప్పి. కానీ మేమేం చేస్తామంటే ఈ షెఫ్ సీక్రెట్ స్పైస్ అనేది వాడతాం. ఇదేంటంటే మీకు లెమన్ అండ్ చిల్లీ ఏంటంటే సోల్గా ఉంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఆంధ్ర పీపుల్. దీనిపైన అలాగే టొమాటో కెచప్ అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నార్మల్గా వెళ్తూ ఉంటాయి. సో డెఫినెట్గా రండి. అండ్ ఎవ్రీడే లైక్ సండే అని కాదు, మండే సాటర్డే అని కాకుండా ఎవ్రీడే ఇట్ విల్ బి ఓపెన్ బై 3 o'clock.